హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ నిరంజన్ ధరలా. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ యాలపి. ఎట్లుందరూ అందరూ మంచిగా? నేనైతే సూపర్ ఉన్నాను, మీరు కూడా బాగున్నారని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. అండ్ నైట్ అయితే ఇదే రూమ్ తీసుకున్నాను. ఈ రూమ్ వచ్చేసి అయితే నాకు 500 రూపీస్ అయితే పడింది. అండ్ ఒక సింగిల్ బెడ్ ఫర్ నైట్, ఒక రోజు నైట్ కోసం అని చెప్పేసి అయితే నేనైతే 500 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. పర్లేదు. నిన్న నైట్ ఒకవేళ నేను రూమ్ తీసుకోకుండా రెస్ట్ తీసుకోకుండా మాత్రం బిస్కెట్ అయిపోయాను. ఎందుకంటే టోటల్ టైర్డ్ అయిపోయాను నేను. కాలు ఎక్కడికక్కడికి ఘోరంగా అంటే ఘోరంగా వస్తుంది. అండ్ హెడేక్ కూడా ఫుల్ అయిపోయింది. అందుకోసం మనకి ఎక్కడికి వెళ్ళినా రెస్ట్ అనేది అయితే కంపల్సరీ ముఖ్యం. కాబట్టి నేనైతే రూమ్ తీసేసుకున్నాను. కాళ్ళ నొప్పులు పోయినాయి కానీ ఇంకా హెడేక్ అయితే పోలేదు. ఒకవేళ బయట మనకి జెండు బామ్ కానీ అట్లాంటివి దొరికితే తీసుకుంటాను. ఆ వల్ల అయితే అసలు అవ్వట్లేదు. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి కూడా 7:42 అవుతుంది. ఇప్పుడు రూమ్ అయితే చెక్అవుట్ చేసేసి యాలపి బీచ్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుండి యాలపి బీచ్ వచ్చేసి అయితే ఒక 1 మినిట్ ఇక్కడ నుండి యాలపి బీచ్ వచ్చేసి అయితే మనకి 1 కిలోమీటర్ అలా ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్. బీచ్ కాడికి వెళ్ళిపోయి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఎంజాయ్ చేసేసి అక్కడ నుండి మళ్ళీ బోట్ జెట్టీకి అయితే ఆటోలో వెళ్ళిపోతాను. ఎందుకంటే అక్కడ నుండి మినిమం 4 కిలోమీటర్స్ ఉంటుంది. నడవడం ఇట్లాంటివి అయితే మనం పెట్టుకోవద్దు. మ్యాక్సిమం అయితే ఒక 50 రూపాయలు అలా మాట్లాడేసుకొని బోట్ జెట్టి కాడికి అయితే వెళ్ళిపోతాను నేను. ఇంకా లేట్ చేయకుండా మనం అయితే ఇంకా కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే రూమ్ చెక్అవుట్ చేసేసి అయితే వెళ్ళిపోతున్నాను నేను. ప్లస్ ఆల్మోస్ట్ వచ్చేసి అయితే ఇప్పుడు యాలపూజా బీచ్ దగ్గర కూడా వచ్చాను. ముందు చూస్తున్నాడు కదా, మీకు వీడియోలో కనిపిస్తుందో లేదు కానీ నాకైతే ఇక్కడ నుండి క్లియర్గా కనిపిస్తుంది యాలపి బీచ్ అయితే. ఇంకొక 3 to 5 మినిట్స్లో అయితే యాలపి బీచ్ కాడికి కూడా వెళ్ళిపోతాం మనం అయితే. హే గైస్, మొత్తానికి అయితే ఇప్పుడు వచ్చేసి అయితే నేనైతే యాలపి బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఈ బీచ్ దగ్గర రావాలనుకుంటే మాత్రం మీకైతే యాలపి రైల్వే స్టేషన్ నుండి ఒక 500 మీటర్స్ అయితే ఉంటుంది. 500 మీటర్స్ టు 1 కిలోమీటర్ అలా ఉంటుంది, ఆ లోపే ఉంటుంది. ఇంకా కేఎస్ఆర్టీసీ బస్ స్టేషన్ నుండి రావాలనుకుంటే మాత్రం మీకు ఎట్లా లేదన్నా కానీ ఒక 4 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఈ బీచ్. ఎవరైనా రావాలనుకుంటే మాత్రం ఆటో తీసుకుని అయితే రావచ్చు. ఆటో 50 to 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తాడు. అండ్ ఈ బీచ్ చూస్తుంటే మాత్రం నాకు అంతగా అయితే ఏం అనిపించట్లేదు. ఎంతైనా మన ఆర్కే బీచ్తో పోల్చుకుంటే అసలు ఏ బీచ్ కూడా వనికి రాదు. అంతగా మంచి అనిపించినప్పుడు ఎక్కువసేపు ఉండి కూడా వేస్ట్. ఇక్కడ నుండి అక్కడ దాకా లాస్ట్ వరకు అయితే వెళ్ళి చూస్తాను నేను ఒకసారి. కానీ ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఏం అనిపించలేదు. నేను ఎందుకు వచ్చానో అనిపించింది బీచ్కి. మేబీ ఎర్లీ మార్నింగ్ కదా, ఈవినింగ్ టైమ్స్లో అయితే జనాలు బాగుండడం, జనాలని కాదు మ్యాటరు, చూసేలకు కూడా అంతేమో అనిపించలేదు నాకైతే. లవర్స్ మూవీలో రాజీవ్ కనకాలతో సెకండ్ హాఫ్లో ఫైట్ ఉంటుంది కదా, ఆ చెట్లునే చూసినావా, ఆ ఏరియాలోనే జరిగిందనమాట మనకి. కాకపోతే ఇంకొంచెం బ్యాక్గ్రౌండ్ అన్నీ యాడ్ చేసి పెట్టారు. ఆ ఫైట్ వచ్చేసి అయితే ఇదే బీచ్లో జరిగింది, యాలపి బీచ్లో. అట్ లాస్ట్కి చూస్తున్నారు కదా, ఇదండి బీచ్ వ్యూ అయితే. అలలు అయితే వస్తున్నాయి ఇక్కడ నుండి చూసుకుంటే. ఎలా ఉంది గైస్, నేనైతే ఇప్పుడు యాలపి బీచ్ కూడా వదిలేసి అయితే వెళ్ళిపోతున్నాను నేనైతే. ఎందుకంటే నాకైతే ఏమంతా అనిపించట్లేదు, ఎందుకు వచ్చిండ్రో నాయన అనిపిస్తుంది. అందుకోసం నేనైతే వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే నచ్చని దగ్గర అయితే టైం అయితే వేస్ట్ చేయలేం. అదే టైంలో వేరే ఏమైనా ప్లేసెస్ చూడొచ్చు. అందుకోసం నేనైతే వెళ్ళిపోతున్నాను. అయితే ఇప్పుడు వచ్చేసి అయితే నేను యాలపి బీచ్ నుండి కూడా బస్ స్టేషన్కి అయితే వెళ్తున్నాను. అండ్ ఆటో వచ్చేసి అయితే నాకు 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశాడు. ఓన్లీ 100 రూపీస్ పోతే పోను. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నేను 4 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలంటే నా వల్ల అయితే అసలే కాదు. అందుకోసం నేనైతే ఆటోనైతే తీసుకున్నాను. 100 రూపీస్ కోసం చూసుకుంటే ఇక 4 కిలోమీటర్స్ నడుచుకుంటా ఏం లేదు కదా, కాళ్ళంతా పీక్కపోతాయి. నిన్న నైట్ నడిచినందుకే నాకైతే బిస్కెట్ అయింది మొత్తం.
అయితే వచ్చేసినాం. చూస్తున్నారు కదా మనకి సైడ్ వ్యూ మొత్తం కూడా అన్ని బోట్స్ ఉంది గైస్. ఇప్పుడు వచ్చేసి అయితే నేనైతే బోట్ హౌస్ దగ్గర కూడా వచ్చేసాను. చూస్తున్నారు కదా ఇది వచ్చేసి అయితే బోట్ జెట్టి వ్యూ పాయింట్. ఇక్కడ నుండి మనకి పబ్లిక్ బోట్స్ ఉంటాయి, షికారా బోట్స్ ఉంటాయి. ఏ బోట్స్లో అంటే ఆ బోట్లో కూడా ట్రావెల్ చేయొచ్చు. గైస్ మొత్తానికి అయితే బోటింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చా. చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మొత్తం కూడా ఎల్ఎఫ్పి. మనకి మీరు హౌస్ బోట్స్ బుక్ చేసుకోవాలంటే కూడా బుక్ చేసుకోవచ్చు ఇక్కడ నుండి. అండ్ పబ్లిక్ బోట్స్ ఉంటాయి. నేనైతే ఇవాళ అయితే పబ్లిక్ బోట్లో వెళ్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. వ్యూ చూడండి అసలు కిరాక్ ఉందిలే, ఎంత పీస్ఫుల్గా ఉందో అసలు. చాలా బాగుంది అసలు ఈ వ్యూ అయితే. అలపి వస్తే మాత్రం ఇలాంటి ప్లేస్ అయితే అసలు మిస్ అవ్వద్దని అయితే చెప్తాను నేను. మెయిన్ థింగ్ ఇలాంటి ప్లేస్ మిస్ అయ్యారంటే మీరు అలపి అసలు కేరళ వచ్చి కూడా వేస్ట్. మీరు హెవీ బడ్జెట్ లేకున్నా కానీ మీరు పబ్లిక్ బోట్లో కూడా తిరగచ్చు కొన్ని ప్లేసెస్ తిరగాలంటే. గైస్ ఇప్పుడు వచ్చేసి అయితే నేనైతే అలపి బోటింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాను. అండ్ చాలామంది అనుకోవచ్చు కేరళకు వచ్చాక అసలు హెవీ బడ్జెట్తో హౌస్ బోట్లో మేము తిరగలేము, తక్కువ బడ్జెట్లో తిరగాలి అంటే ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి ఏంటనేది అయితే మీకు ఒక డౌట్ రావచ్చు. అంటే అందరికీ లో బడ్జెట్లో తిరగాలి, ఈ వెమ్మనాడ్ లేక్లో మొత్తం తిరగాలి, మా దగ్గర ఎక్కువ పైసలు. ఇప్పుడు హౌస్ బోట్లో తిరిగినారంటే మీరు ఎంతలో అయినా కానీ పర్ డే వచ్చేసి లగ్జరీగా తిరగాలన్నా నార్మల్గా తిరగాలన్నా మినిమం 6,000 నుండి అయితే స్టార్టింగ్ ఉంటుంది. అంతకంటే తక్కువ అయితే ఉండదు 24 hours. మేము అంత బడ్జెట్ పెట్టలేము. తక్కువ బడ్జెట్లో అట్లీస్ట్ ఈ వెమ్మనాడ్ లేక్ మొత్తం తిరగాలి, ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ని ఎంజాయ్ చేయాలంటే కూడా మనకి పబ్లిక్ బోట్లో అయితే వెళ్ళచ్చు. మీరు గూగుల్లో సెర్చ్ చేసినట్టయితే కేరళ SWTC పబ్లిక్ బోట్స్ అని కొడితే మీకు ఫస్ట్ లింక్ వస్తుంది. దాని మీద ఓపెన్ చేస్తే మీకు ఏంటంటే బోట్ జర్నీస్ మొత్తం కూడా మీకు ఫుల్ డీటెయిల్స్ వస్తుంది. అంటే ఏ బస్ ఏ బోట్ ఎక్కడికి వెళ్తుంది ఏంటని అవి చూజ్ చేసుకొని మీరైతే పబ్లిక్ బోట్లో కూడా ట్రావెల్ చేయొచ్చు. అలా కాదు ఒక షికారా బోట్ అంటే మీరు షికారా బోట్కి వచ్చేసి అయితే 1,500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు 3 hours. మీరు 1 hourలోనే తిరిగి రావాలంటే 500 రూపీస్ అవుతుంది. 1 hourలో మీరు తిరగాలన్నా కానీ తిరగలేరు కూడా. అట్లీస్ట్ 1,500 రూపీస్ పెట్టుకుంటే ఇలాంటి షికారా బోట్లో కూడా మీరైతే తిరగచ్చు అన్నమాట. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇలా ఒక పిక్ తీసుకుంటాను నేను. సోలోగా వస్తే ఇదే ఇబ్బంది, సెల్ఫీస్ తప్ప వేరే అయితే తీసుకోలేము మనం. వచ్చేసి ఇక్కడ ఫస్ట్ బోట్ కాదు సెకండ్ బోట్ చూస్తున్నారు కదా, అది వచ్చేసి అయితే పబ్లిక్ బోటేనా? పబ్లిక్ బోట్ కాదు, సారీ పబ్లిక్ బోట్ కాదు. మనకి ఇక్కడ వైట్ కలర్లో ఒకటి బోట్స్ ఉన్నాయి చూసినావా, ఇవి వచ్చేసి అయితే పబ్లిక్ బోట్స్. అలాగే గైస్ ఇప్పుడు వచ్చేసి అయితే నేనైతే అలపి నుండి కొట్టాయంకి అయితే వెళ్తున్నాను. యాక్చువల్లీ అలపి నుండి అసలు ఎటు వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఏ బస్ బోర్డులు చూసినా కానీ అన్నీ మలయాళంలో రాసున్నాయి. అసలు అనుకున్న ప్లేసెస్కి ఎటైనా వెళ్దామన్నా కానీ ఏం అర్థం కావట్లేదు. అందుకోసం ఏం అర్థం కాక ఒక బస్ పేరు అయితే కొట్టాయం అని రాసి ఉన్నది, అది ఇంగ్లీష్లో రాసి ఉండే పైన మలయాళంతో పాటు. అందుకోసమే ఎక్కేసిన. ఎందుకంటే కొట్టాయంకి వెళ్తే ఆ తర్వాత ఎక్కడికైనా వెళ్దాం, అక్కడ ఏమైనా ప్లేసెస్ ఉంటే అక్కడ చూడడానికి అయితే ట్రై చేస్తా. ఎందుకంటే నాకైతే ఏం అర్థం కావట్లేదు అసలు. అండ్ ఈ టికెట్ వచ్చేసి మనకి అలపి నుండి కొట్టాయంకి వచ్చేసి అయితే 86 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. లాంగ్వేజ్తో ప్రాబ్లం అంటే మనకి హిందీ కానీ ఇంగ్లీష్ కానీ వస్తే మేనేజ్ చేయొచ్చు.
కానీ వీళ్ళు రాసే బోర్డ్సే ఒక్కటి కూడా అర్థం కాదు. ఇప్పుడు ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే బస్సెస్లో వెళ్ళాలంటే మలయాళంతో పాటు ఇంగ్లీష్లో కూడా రాసి ఉంటే జనాలకు కూడా అర్థమవుతుంది ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి. మొత్తం మలయాళంలోనే రాస్తే నేనైతే అసలు నెత్తిపోకుండా ఎటు వెళ్ళాలి ఏంటి అనేది. లాస్ట్కి ఒక బస్సు అనిపించింది, కొట్టాయం బస్సు. అది మలయాళంతో పాటు ఇంగ్లీష్లో చిన్న రాసి ఉంటే అది చూసేసి కొట్టాయంకి అయితే ఎక్కేసిన బస్సు. ఇప్పుడు అండ్ ఇక్కడ నుండి మనకి అలపి నుండి కొట్టాయంకి అయితే 86 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. అండ్ జర్నీ అవర్స్ వచ్చేసి మనకి 3 అవర్స్ అయితే పట్టింది ఎంత లేదన్నా కానీ. అండ్ ఇంకోటి ఏంటంటే కేరళలో ఎక్కడ చూసినా కానీ కంపల్సరీ అయితే మనకి కొబ్బరి చెట్లు అయితే ఎక్కడ చూసినా కనిపిస్తాయి. ఇంటింటికి అయితే కొబ్బరి చెట్లు పెంచుకుంటారు వీళ్ళు. నాకు తెలిసి అయితే వీళ్ళు కొబ్బరికాయలు అయితే ఎక్కడ కూడా కొనుక్కోరు, ఎందుకంటే ఎక్కడ చూసినా ఇంటింటికి మ్యాక్సిమం అయితే కొబ్బరి చెట్లు ఉంటాయి. చూస్తున్నారు కదా ఎక్కడెక్కడ ఎన్ని కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయో. అండ్ ఇక్కడ మనకి చల్లదనం ఎంత ఉంటుందో హ్యూమిడిటీ కూడా అంతే ఉంటుంది. కేరళలో హ్యూమిడిటీ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. కక్కోజం అంట, అల్లపూజ, కక్కోజం. ఇక్కడ ఏమేమో పేర్లు ఉంటాయి అసలు చదవడానికి కూడా రావు సరిగ్గా ఊర్ల పేర్లు. క్లైమేట్ అసలు ఇంకా చల్లగా అయింది ఈ వర్షం వల్ల. ఆల్రెడీ ఇక్కడ వడే అయిపోయినట్టుంది వర్షం అయితే. బాగా పడ్డది, మంచిగా వాడి గట్టిగా వాడే అయిపోయింది వర్షం.
మస్తా బస్ స్టేషన్ నడుస్తాను. చాలా పెద్దనే ఉంది. నేను ఏదో అనుకున్నాను కానీ తిరువల్ల బస్ స్టాండ్ అయితే వెళ్తుంది మనకి బస్సు. తిరువల్ల నుండి కూడా డిపార్ట్ అవుతున్నాం ఇప్పుడు వచ్చేసి. అయితే జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడు మనం చెంగనచెర్రీకి అయితే వచ్చేసాం. అండ్ ఇక్కడ నుండి మన బస్సు వచ్చేసి అయితే బస్ స్టాండ్లోకి అయితే వెళ్తుంది చెంగనచెర్రీ నుండి. ఎవరైనా కానీ శబరిమల వెళ్ళాలనుకుంటే మాత్రం ఇక్కడ నుండి చాలా దగ్గర మీకు. ఇదే బస్ స్టాండ్లోకి అయితే వెళ్తుంది. చాలా చిన్నగా ఉంది బస్ స్టేషన్ అయితే. మీకు ఇంకోటి ఏంటంటే చెంగనచెర్రీ నుండి శబరిమల వెళ్ళాలంటే మీకు ఆల్మోస్ట్ 3 hours 3.5 hours జర్నీ ఉంటుంది అంతే. ఇక్కడ నుండి మీకు శబరిమలకి బస్సెస్ కూడా దొరుకుతాయి, పంబా వరకు దొరుకుతాయి. చెంగనచెర్రీ నుండి పంబా వరకు అయితే నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. ఇక్కడ నుండి ఉంటాయి, ఇంకా కొట్టాయం నుండి అయితే ఇంకా చాలా నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి.
టైం టు పంబాకి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం వెళ్ళొచ్చు. హైదరాబాద్ నుండి వస్తారు కదా, హైదరాబాద్ నుండి పంబాకి వెళ్ళాలి అనుకుంటే మీరు శబరి ఎక్స్ప్రెస్లో చెంగన్చెర్రీలో అయినా దిగచ్చు, లేదా కొట్టాయంలో అయినా దిగచ్చు. అక్కడ నుండి మీకు పంబా బస్సెస్ అయితే నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. కొట్టాయం నుండి ఇంకో దూరం ఉంటుంది, చెంగన్చెర్రీ నుండి ఇంకొంచెం దగ్గర ఉంటుంది అన్నట్టు. అంటే హాఫ్ అన్ అవర్ కవర్ అవుతుంది మీకు ఎలా వీలుంటే అలా చూసుకొని అయితే ఇక్కడ నుండి వెళ్ళొచ్చు. ఇంకా ఫైనల్ ఇప్పుడు వచ్చేసి కొట్టాయం అయితే చేరుకున్నాము. ఇంకా బస్ స్టేషన్కి వచ్చేసి అయితే 1.2 కిలోమీటర్స్ ఉంది అంతే. మన జర్నీ అవర్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 1.5 అవర్ అయితే పట్టింది మనకి ఎక్కడ అల్లపూజ నుండి. తిరుమల శబరిమల కుమరకోం 12 కిలోమీటర్స్, 73. అండ్ ఇక్కడ కొట్టాయం నుండి ఎవరైనా కుమరకోం వెళ్ళాలనుకుంటే కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ నుండి బస్సెస్ కూడా ఉంటాయి. కుమరకోంకి వచ్చేసి 12 కిలోమీటర్స్ ఉంటుంది కొట్టాయం బస్ స్టేషన్ నుండి అయితే. నెక్స్ట్ బస్ జర్నీ ఎక్కడికి వెళ్తా ఏందనేది అయితే ఏ ఐడియా లేదు. బస్ స్టేషన్కి వెళ్ళాక మన మూడ్ని బట్టి ఎక్కడికి వెళ్తా ఏందనేది ఆ బ్లాగ్ అయితే వస్తుంది. ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈస్ నిరంజన్ సరళ సైనింగ్ ఆఫ్ అండ్ సీన్ ద నెక్స్ట్ బ్లాగ్. Renya Tiger